మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, గత కొద్ది సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చైర్మన్ కానీ వర్కింగ్ చైర్మన్ ఎన్నుకోవడంలో టైం చాలా షార్ట్ టైంలో ఇస్తా ఉన్నారు. మరి నేను కూడా గత సంవత్సరం 25వ సంవత్సరంలో జయంతి ఉత్సవాల చైర్మన్ గా పనిచేసిన. మరి జడ్జిఓనో జయంతి చేయలేకపోయినా ఎలక్షన్ కోడ్ ఉందని రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా, నాకు సంఘాలతో ఫైట్ లేకుండే, గవర్నమెంట్ తో ఫైట్ ఉండే. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి రకరకాలుగా ఆపితే నా మిత్రులు నాతో ఉన్న అంటే కొంతమంది సోదరులు అందరం కలిసి ఎలక్షన్ కమిషనర్ కి ఒక లెటర్ రాసినాం. మహనీయుల జయంతి ఉత్సవాలకి ఎలక్షన్ కోడ్ వర్తించదు, అక్కడ పొలిటికల్ సమావేశం కాదది, దళిత సంఘాలు చేసుకున్నటువంటి పండుగలు అని చెప్పి వివరంగా దాని మీద రాసి పంపితే 2019లో జన్ను కనకరాజు చేసినప్పుడు కూడా అంటే సేమ్ ఎలక్షన్ కోడ్ ఉండే, అవన్నీ రాసి పంపితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని చేసుకోవడానికి నాకు చైర్మన్ గా అవకాశం కల్పించారు. మరి ప్రతిసారి బాబు జగజ్జనరావు గారికి అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు ప్రకటించిన 5వ తారీఖు పండుగ ఉంటే 3వ తారీఖు 4వ తారీఖు ప్రకటిస్తే రాత్రికి ఇన్విటేషన్ కార్డు కొట్టేయలేకపోతున్నాం, పోస్టర్లు అంటే జిల్లాలకు పంపించలేకపోతున్నాం, ప్రచారం చేయలేకపోతున్నాం. మరి సభ కూడా ఇక్కడ వచ్చిన చాలా మంది నేను చూస్తున్నా, జడ్జిఓనో జయంతి రోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది రారు, ఆ సమావేశానికి కూడా జనాన్ని తీసుకురారు. మేము 5వ తారీఖు జడ్జిఓనో జయంతి అయితే మరి 14వ తారీఖు బాబు దీని అంబేద్కర్ జయంతి ఉంటుంది. మరి మనకు సమయము 11 రోజుల సమయం ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా నిర్వహిస్తాం ఆ కార్యక్రమాన్ని. కానీ జడ్జిఓనో జయంతి రోజు వివక్షత చూపించి కొంతమంది ఆ సభ సమావేశం రారు. దాన్ని నేను తప్పుగా పట్టట్లేదు, కానీ 2 కళ్ళు అంటున్నాం కాబట్టి ఇద్దరి జయంతి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరపాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా లక్ష్మణ మంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జయంతి ఉత్సవాలని ఇంత బ్రహ్మాండంగా దళిత సంఘాలందరినీ పిలిచి ఇక్కడ ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతుందంటే మరి ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా కాకుండా ప్రతి చిన్న కార్యకర్తతో మాట్లాడుతూ ఉన్నాడంటే మనకు అంత మంచి మంత్రి ఇక్కడకు దొరకాలంటే మన అదృష్టం ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బడ్జెట్ విషయానికి వస్తే ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతున్నాయి, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. బడ్జెట్ విషయంలో ఎప్పుడైనా గత కొద్ది సంవత్సరాల నుంచి తూతూ మంత్రంగా ఏదో 10 లక్షలు ఇచ్చేసి కార్యక్రమం చేయమంటారు. రేట్లు అన్ని పెరుగుతా ఉన్నాయి, మరి రోజు రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి దాని మీద కూడా మంత్రి గారు దృష్టి పెట్టి బడ్జెట్ కూడా పెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కొంతమంది మాట్లాడుతున్నారు ఏమనంటే దళిత రత్న అవార్డులు ఇష్టం వచ్చినట్టుగా ఇస్తున్నారని చెప్పి. నేను ఒకటే రోజు కార్యక్రమం చేసినా సరిపోలే కాబట్టి నేను మొన్న 5వ రోజు అంటే 5 రోజుల కింద కూడా నేను దళిత రత్న అవార్డు ఇచ్చిన. ఎందుకంటే జీవో వచ్చేదాకా నేనే చైర్మన్, జీవో వచ్చిన తర్వాత కొత్త చైర్మన్ వస్తాడు. అందుకని జిల్లా నుంచి 35 లక్షల మంది మాదిగలు ఉన్నారు, 15 లక్షల మంది మాలలు ఉన్నారు, 50 లక్షల మందికి ఒక రోజు ఇయ్యలేము. దాంట్లో పనిచేసేటువంటి నాయకులను గుర్తించే ఇచ్చిన కాబట్టి నేను గర్వంగా చెప్పుకుంటున్నా. మరి నేను ప్రైవేట్ గా ఇచ్చిన బడ్జెట్ సరిపోయినా కానీ ప్రైవేట్ గా నేను నా సొంత ఖర్చులతో నేను మీటింగ్ ఏర్పాటు చేసి ఇటువంటి హాల్లో కూడా చాలా మందిని గుర్తించి నేను అవార్డు ఇచ్చిన. తీసుకున్న వాళ్ళు కానీ సంఘ నాయకులు కానీ కొంతమంది చేతులు లేపండి, నేను పిలిచి అవార్డు ఇచ్చిన. నేను పిలిచి అవార్డు ఇచ్చిన కాబట్టి తప్పు పడుతున్నారు. గుడిసెలేసి గవర్నమెంట్ భూములలో గుడిసెలేసి అమ్ముకున్నాడు కూడా మాట్లాడుతున్నారు, గుడిసెలేసి అమ్ముకున్నాడు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు మిత్రులారా, థ్యాంక్ యూ.